హలో ఫ్రెండ్స్, నేను మీ అంజుని వచ్చేసాను. ఈరోజు మేము ఫిష్ కర్రీ చేసాము. ఇలా ముందుగా ఫిష్ని క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఫిష్ని పసుపు, మేము ఆల్రెడీ ఉప్పుతో క్లీన్ చేసుకున్నాం కాబట్టి పసుపు, కారం వేసుకున్నాము. తగినంత ముక్కలు పట్టేలాగా కారం, పసుపు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఫిష్కి పట్టేలాగా మొత్తం కలపాలి. ఇలా ఎంత కలిపితే అంత ఫిష్ ముక్కలకి కారం, పసుపు మొత్తం మసాలా పడుతుంది. ఇలా చూడండి. ఇలా కలిపిన తర్వాత 5 minutes పక్కన ఉంచుకోవాలి. ఇది కర్రీ చేస్తున్నాం, ఫ్రై కాదు. కర్రీ కూడా ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటాయి ముక్కలకు కారం పట్టి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆనియన్ పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోకూడదు. ఇవి ఆయిల్లో 5 minutes ఎర్రగా మగ్గాలి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, మగ్గిన తర్వాత ఎల్లో పౌడర్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసాము. యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు తీసుకున్నాము. మేము రాళ్ళు ఉప్పు వాడుతున్నాము, టేస్టీగా ఉంటుందని. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఆనియను అలా మగ్గిన తర్వాత చిల్లీ యాడ్ చేస్తున్నాము. చిల్లీని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 4 చిల్లీ తీసుకున్నాము. తర్వాత టమోటా గ్రేవీని యాడ్ చేసాము. ఇది కూడా 5 minutes మగ్గాలి. ఇలా టమోటా ఆనియన్ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మగ్గుతుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ మగ్గనియాలి. ఇలా చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. అలా మగ్గిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్, టమోటా దగ్గర పడ్డాయి, బాగా మగ్గాయి. అప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసి 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. టమోటా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మేము ఫిష్ కర్రీ మసాలాని యాడ్ చేస్తున్నాము. ఫిష్ కర్రీ మసాలా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీ. ఇది ప్యాకెట్లో 10 rupeesది వస్తుంది. అది యాడ్ చేసిన తర్వాత తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. ఫిష్ కర్రీకి కారం ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. చూడండి, కారంను యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 spoon ధనియాల పౌడర్ వేసాము. తర్వాత చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండే మెయిన్ ఫిష్ కర్రీకి ఇంపార్టెంట్. చూడండి, చింతపండు ఇలా గుజ్జు మొత్తం తీసేసి దాంట్లో గుజ్జు మాత్రమే వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. గ్రేవీ మంచి స్మెల్ వస్తుంది. మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫైనల్గా తగినంత వాటర్ని యాడ్ చేస్తున్నాము. అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి కలుపుకోవాలి. మనకి ఎంత వాటర్ పడుతుంది అనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. గ్రేవీని మొత్తం ఇలా 5 to 10 minutes ఉడికించుకోవాలి. గ్రేవీ మొత్తం ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. 5 minutes ఉడికిన తర్వాత ఫిష్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఫిష్ని నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఫిష్ చూడండి, అలా నెమ్మదిగా యాడ్ చేసుకున్న తర్వాత 5 minutes ఉడికించాలి. ఎక్కువ ఉడికిస్తే ఫిష్ స్నాప్స్ అయిపోతాయి. ఇలా చూడండి, మొత్తం ఫిష్ని ఒక్కొక్కటి వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, చూడడానికి భలే ఉంది, కలర్ఫుల్గా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఫిష్ మొత్తం వేసిన తర్వాత 5 minutes మాత్రమే ఉంచుకోవాలి. మనము గరిటె పెట్టి తిప్పకూడదు. ఇలా హ్యాండిల్ తీసుకొని గిన్నెని తీసుకొని ఇలా రౌండ్ చేయాలి. గరిటె పెడితే మొత్తం ఫిష్ స్నాప్స్ అయిపోతాయి, నలిగిపోతాయి. ఇలా చూడండి, ఫైనల్గా ఫిష్ కర్రీ రెడీ అయింది. 5 minutes తర్వాత చూస్తే ఫిష్ ఉడికింది, బాగా స్మెల్ వస్తుంది. చూడండి, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఫిష్ కర్రీని ట్రై చేయండి. మా ఫిష్ కర్రీ అయితే మంచి టేస్టీగా ఉంది, స్మెల్ వస్తుంది. స్మెల్తోనే మనం చెప్పచ్చు. చూడండి, ఇలాగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.
ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. చూడండి, ఫైనల్గా ఫిష్ కర్రీ రెడీ.